కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ మాఫియాపై ఉక్కుపాదం అయితే మోపుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ దీనిపైనే పడ్డారు. ఎక్కడ కూడా ఒక్క గింజ కూడా అన్యాయంగా బయట దేశాలకు వెళ్ళకూడదు. అది మన దేశంలో ఉన్నటువంటి, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన ప్రజలకే అందాలి. ఈ రేషన్ మాఫియా కొన్ని వేల కోట్లు అయితే డబ్బు చేసుకుంది. ముఖ్యంగా ఇతర దేశాలకి బియ్యాన్ని పంపించి అటు నుండి ఏమొచ్చేసి ఆఫ్రికా లాంటి దేశం నుంచి గంజాయిని అయితే దిగుమతి చేసింది. దీనికి వైకాపా హయాంలో అనేక ప్రూఫ్లు అయితే ఉన్నాయి, అనేక కార్యకలాపాలు అయితే జరిగాయి. ఇదే పవన్ కళ్యాణ్కి నచ్చక అప్పట్లో కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకొని ద్వారంపూడి రాజకీయాలు చేస్తున్నాడని, యువతని చెడగొడుతున్నాడని, డ్రగ్స్ని ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నారని విమర్శించడం కూడా జరిగింది. అది మొన్న చూస్తే 2-3 పర్యాయాలు కూడా నిజమని తేలింది. అయితే ఇప్పుడు పేర్ని నాని కూడా ఇందులో ఇరుక్కుపోయాడు. పేర్ని నాని భార్య జయసుధ పేరుతో మచిలీపట్నంలో నిర్వహిస్తున్న గోదాముల్లో నుంచి భారీగా రేషన్ బియ్యం మాయమైనట్లు అధికారులు అయితే నిగ్గు తేల్చారు. గోదాముల్లో 7,719 బస్తాలు ఉంచగా వాటిలో 3,708 మాయమయ్యాయి. పౌర సరఫరాల సంస్థ ఎండి జిలాని ఆదేశాల మేరకు జిల్లా అసిస్టెంట్ మేనేజర్ సిహెచ్ కోటిరెడ్డి బందర్ తాలూకా పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. దీంతో గోదాం యజమాని పేరుని జయసుధ, మేనేజర్ మానస్ తేజ్పై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అద్దె గోదాములో నుంచి 90 లక్షల విలువైన రేషన్ బియ్యం మాయమయ్యాయని, సమగ్రంగా విచారణ చేపట్టాలంటూ కృష్ణా జిల్లా ఎస్పీకి పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ సిహెచ్ పద్మాదేవి లేఖ రాశారు. మచిలీపట్నం మండలం పొట్లపాలెంలో 40,000 టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములను తన సతీమణి పేరుని జయసుధ పేరుతో పేరుని ఆయన నడుపుతున్నారు. వీటిని అద్దె ప్రాతిపదికన వాడుకునేలా పౌర సరఫరాల సంస్థతో 2020లో ఒప్పందం చేసుకున్నారు. అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సహకారంతో ఈ ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి బఫర్ ఇన్వెస్టర్ గోదాములుగా పౌర సరఫరాల సంస్థ వీటిని వాడుకుంటుంది. ఈ గోదాముల్లో పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని 10,000 టన్నుల మేర నిల్వ చేస్తున్నారు. వీటి నిర్వహణను పేరుని అనుచర వర్గమే చూస్తుంది. దీంతో వైకాపా పాలనలో విచ్చలవిడిగా రేషన్ బియ్యాన్ని ఈ గోదాముల నుంచి పక్కదారి పట్టించారు. కానీ ఒక్క అధికారి కూడా ఇటువైపు చూడలేదు. ప్రస్తుతం లెక్కల్లో మాయమైన 90 లక్షల విలువైన 3,708 బస్తాల బియ్యం కూడా ఎన్నికల ముందే తరలించేసినట్లు అధికారులు భావిస్తున్నారు. అధికారులు తన గోదాములో తనిఖీ చేస్తే రిజిస్టర్లో కంటే స్టాక్ తక్కువ ఉందని తేలిగ్గానే బయటపడుతుందని, అవకతవకలు బయటపడక ముందే పేర్ని నాని తన భార్య జయసుధతో అధికారులకైతే ఒక లేఖ రాయించారు. తమ ఆధ్వర్యంలో ఉన్న గోదాములో స్టాకును పరిశీలించగా 3,200 బస్తాలు తక్కువగా ఉన్నాయని, వేబ్రిడ్జ్ తూకంలో సాంకేతిక సమస్య వల్ల తేడా వచ్చి ఉండవచ్చని, గోదాము ఖాళీ చేయాలనడంతో హడావిడిగా తరలించడం వల్ల తరుగు వచ్చి ఉండొచ్చని, అయినా కూడా పూర్తి బాధ్యత తాను తీసుకుని బియ్యం ధరను చెల్లిస్తానంటూ జేసీ గీతాంజలి శర్మకు రాసిన లేఖలో పేర్ని జయసుధ పేర్కొన్నారు. ఇవన్నీ గత 6 నెలలుగా తనకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నిర్వహణ బాధ్యతలను తాను చూడట్లేదని, గోదాము మేనేజర్ బి మానస్ తేజ్ అన్నీ చూసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇలా ముందుగానే లేఖ రాయడం అనుమానాలకు తావిచ్చింది. దాంతో కూపీ లాగితే డొంకంతా కదిలింది.